మెగా డిఎస్సి 2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం విద్యాశాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డి, బి ఇజ్రాయెల్, అప్పిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎస్సీఆర్టీ ఈ పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉందని వీరు ఒప్పుకున్నారు కూడా. ఆ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయినటువంటి నవీన్ మొత్తం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఆ అబ్బాయే చేస్తాడని కూడా ఒప్పుకున్నారు. మరి ఆ అబ్బాయి ఎలాంటి ఎన్ఓసి తీసుకోకుండా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారని కూడా ఒప్పుకున్నారు. ఆ డిఎస్సి రాసిన తర్వాత నవీన్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి అలా వచ్చినటువంటి వ్యక్తిని వీరు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ మెరిట్ లిస్టులో ఆ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఉండడం, ఆ తర్వాత అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత నవీన్ను తొలగించి సెకండ్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసి ఆ సెకండ్ మెరిట్ లిస్ట్ను కూడా వెబ్సైట్లో నుంచి తొలగించామని కూడా ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి నామ్స్ ప్రకారం ఎప్పుడు కూడా మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వేయాలా, కానీ సెలక్షన్ లిస్ట్ వేయాలా. ఈసారి సెలక్షన్ లిస్ట్ వేయకుండా నేరుగా అందరికీ కూడా ఇండివిజువల్గా ఫోన్స్ చేసి కాల్ లెటర్స్ పంపించి వారిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అలా జరగల. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళలో కూడా కొంతమందికి జాబ్స్ ఇలా ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు అడిగితే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా కోసం కింద ఎవరికి ఇచ్చినారంటే అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ ఖచ్చితంగా టెట్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే టీచర్గా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. కానీ ఇక్కడ వాతావరణం ఏంటంటే అధికారులు ముఖ్యంగా కమిషనర్ గారు చెప్పిన సమాధానాలు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరగాలి. అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారు ఇతనికి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిజం చెప్పాలంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా డిఎస్సిలో పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరిగిందంటే నిజంగా సిగ్గుచేటు. అసలు డిఎస్సిలో ఈ ఉద్యోగాలు కూడా ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారంటే నిజంగా ఇంత దారుణంగా దిగజారిపోయారు అనేసి అర్థమవుతూ ఉంది. స్పోర్ట్స్ కోటాలో కూడా ఈరోజు అవకతవకలు జరిగాయని స్పష్టంగా ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్సీఆర్టీ ద్వారా పేపర్ లీకేజ్ జరిగింది అనేది మనకు స్పష్టమవుతూ ఉంది. ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న విద్యార్థి అబ్బాయికి ఫస్ట్ వచ్చింది అంటే ఎంత మనము ఏమనుకోవాలి, ఇందులో పారదర్శకత ఎక్కడుంది? ఎవరు పేపర్ ఇస్తారో వాళ్ళ దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న అబ్బాయికి ఫస్ట్ వచ్చింది అంటే ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది అనేది స్పష్టమవుతుంది. ఇక్కడ కేవలం అమరావతినే కేంద్రంగా చేసుకుని ఈ దందా మొత్తం నడిపి అర్హులైనటువంటి అభ్యర్థులకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగడం, దాదాపుగా 16,000 పోస్టులకు గాను 3 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి అపీర్ అయ్యి రాసి ఉత్తీర్ణతలు సాధిస్తే దీనికి సంబంధించి ఎవరైతే పేపర్లు అప్లోడ్ చేస్తారో వాళ్లే ఎగ్జామ్లు రాసి వాళ్లే పేపర్లు లీక్ చేసుకొని మొదటి ర్యాంకులు సాధించుకోవడం, తర్వాత అభ్యంతరాలు లేవనెత్తిన వెంటనే వాళ్ళందరినీ తీసేయడం, వాళ్ళంతా కోర్టుకు పోవడం, ఇలా టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని వెన్నుపోటు పడవడం అనేది కేవలం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది. ఖచ్చితంగా దీని మీద ఈ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకి అండగా ఉండి నిరుద్యోగ యువత తరఫున కోర్టులలో కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన పనిచేస్తాం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్ఓసి మాకు అందించాలి అని చెప్పి మేడంకి అందించాలని ఇక్కడ హెడ్ ఆఫీస్కి ఇవ్వాలని చెప్పారు. అయితే నేను ఒకటి అడుగుతున్నా, ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్న అబ్బాయి ఆ ఉద్యోగి ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మేడం గారు చెప్పింది ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ కావాలా, కాబట్టి ఆ అబ్బాయికి పోస్టు ఎలిజిబిలిటీ లేదు అని మేడం చెప్పారు. అదేవిధంగా మేము అబ్బాయికి మెసేజ్ పెట్టాము, ఏదైతే నవీన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడో నవీన్కు మేము మెసేజ్ పెట్టాము, ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని మెసేజ్ పెట్టాము. అయితే ఆ అబ్బాయి అంటే
వెరిఫికేషన్కి రాలేదని మేడం చెప్తున్నారు. నేను ఇక్కడే ఒకటి అడుగుతున్నా, నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అబ్బాయి, 2 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది, అయినా ఆ అబ్బాయి వెరిఫికేషన్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మేము పిలిచామని కమిషనర్ గారు చెప్తున్నారు. అయితే మీరు పిలిచినట్టు అబ్బాయికి ఏమన్నా మీరు కాల్ చేసి చెప్పారా, లేదా మెసేజ్ పంపించారా, లేదా ఏదైనా ఒక ఇంటిమేషన్ పంపించారా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పారా? లేదు, ఎక్కడా కూడా అది జరిగినట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే ఆ పిల్లోడు అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు, సో అక్కడి నుంచి అక్కడ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. సో ఇదంతా తెలిసిన తర్వాత వద్దు, ఇదంతా మెరిట్ లిస్ట్ని కూడా వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఒక క్యాండిడేట్ అటెండ్ కాకోకుంటే వెంటనే ఆ క్యాండిడేట్కు కాల్ చేస్తారు, ఎందుకు మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు అని అక్కడి నుంచే అధికారులే కాల్ చేసి అడుగుతారు. సో ఇవేమీ చేయలేదు, ఇవేమీ జరగలేదు, జరగకున్నా కూడా మేము నవీన్కు కాల్ చేసామని చెప్తారు. సో నవీన్కు కాల్ చేసింటే ఆ అబ్బాయి ఎందుకు ఈ ఛాన్స్ని పోగొట్టుకుంటాడు? ఈరోజు ఎందుకు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది? ఈరోజు అబ్బాయి కోర్టుకి ఎందుకు వెళ్తాడు? కోర్టుకు